అడిగిర్రా ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మీరు? కాంగ్రెస్ పార్టీ అందరు వచ్చిండ్రు నా దగ్గరికి, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. ఏం చెప్పినప్పుడు మీ సమాధానం? నేను రాలేను, నేను డైరెక్ట్ చెప్పిన నేను రాలేను, నేను సుధీర్ రెడ్డి గారు ఎంబడే ఉంటాను. సుధీర్ అన్న నాకు ఇష్టం నిజంగా కూడా వాస్తవానికి, ఎందుకంటే ఆయన చేసే పనులు చూస్తున్నాను కాబట్టి, ఇన్నేళ్ళ నుంచి చూసిన కాబట్టి. మధుయాష్కి గారు ఏడుండే, నిజామాబాద్లో ఉండే. కానీ మీకు చాలా దగ్గర బంధువు కదా. దగ్గర బంధువు అయినా నేను వెళ్ళలేకపోయినా అంటే మీరు రాజకీయం చేస్తే అట్లా చేస్తా, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని. కమిట్మెంట్ పాలిటిక్స్ అంతే కదా. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. ఇక నేను ఇప్పటికైనా నేను ఒక్కటే విషయం చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారే ఎంబడే ఉంటా రాజకీయాలలో ఉన్నంత వరకు. రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడే నేను మీ పూర్తి రాజకీయ ప్రయాణం సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారే ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళు అయినాక వచ్చినా అడిగినా మీకు అదే చెప్తా. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గత 2023-24 ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకుంటే మీ బంధువు మధుయాష్కి గౌడ్ గారికి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా లోపల మధుయాష్కి గౌడ్ గారికి సపోర్ట్ చేసిర్రని ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఒక్కరిని అనిపియండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే నేనేమంటున్నా, సుధీర్ అన్ననే కాదు, ఎల్బీ నగర్లో ఉన్న అన్ని డివిజన్ల ప్రెసిడెంట్లు కానీ ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఒక్కరితో అనిపియంటే నేను రాజీనామా చేస్తాను. ఈ హైతనగర్లో ఉన్న మీ చెన్నగౌని కుటుంబం ఓట్లు కావచ్చు, గౌడ సామాజిక వర్గ ఓట్లు కావచ్చు, అవన్నీ లోపల మధుయాష్కి గౌడ్ గారికి వేయాలని మీరు చెప్పలేదు? లేదు నేను వేయించింది సుధీర్ రెడ్డి గారికి హైతనగర్లో లీడ్ వచ్చింది. మీరు అదొక్కసారి చూడండి. హైతనగర్లో లీడ్ తీసుకొచ్చింది నేను డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా వెంబడి బీఆర్ఎస్ కార్యకర్తలే అనుకోండి, బీఆర్ఎస్ తమ్ముళ్ళు నా వెంబడి ఉండి అందరం కలిసి కష్టపడి సుధీర్ రెడ్డి గారికి హైతనగర్లో లీడ్ తెచ్చాం. మళ్ళీ సామరంగారెడ్డి గారు, మధుయాష్కి గారు ఇద్దరు హైతనగర్ వాస్తవ్యులే అయినా కానీ నేను ఇక్కడ సుధీర్ రెడ్డి గారికి లీడ్ తెచ్చాను కదా.